హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ రెసిపీస్. ఇవాళ వీడియోలో మల్లె మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. సమ్మర్ సీజన్ అంటే మల్లెపూలు. ఇప్పుడు మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కతో చాలా సింపుల్గా ఎక్కువ పూలు పూయించాలంటే ఏం చేయాలనేది షేర్ చేస్తున్నానండి. గుత్తులు గుత్తులుగా ఒక గుత్తుకి 5 మొక్కలు వచ్చాయండి. ఈ వీడియోలో నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అయ్యారంటే సరిపోతుందండి. మీ చెట్టుకి కూడా ఇలాగే మొగ్గలు వస్తాయి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారంటే మీకు తెలుస్తుంది. లేదంటే మీకు ఆల్రెడీ తెలుసుంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. సో ఏం చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నుండి చూపిస్తున్నానండి, కంప్లీట్గా చూసేయండి. సో ఫస్ట్ మల్లె చెట్టుకున్న ఆకును మొత్తం దూసేయాలండి. మీకు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆకంతా తీసేసిన తర్వాత 5 days డైలీ వాటర్ పోయండి. ఆకంతా తీసేసిన తర్వాత చెట్టు ఇలా కనిపిస్తుందండి. దీన్నే ప్రూనింగ్ అంటారండి. 5 days తర్వాత మొక్క చిన్న చిన్న ఇగురు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వాటర్ పోయడం ఆపేయండి. ఇలా చిగురు రావడం స్టార్ట్ అయిన తర్వాత 5 days వాటర్ పోయకూడదు. ఎందుకంటే కంటిన్యూగా వాటర్ పోయడం వల్ల ఎక్కువగా మొగ్గ రాదు. ఈ స్టేజ్లో 5 days వాటర్ అస్సలు పోయకూడదు. ఇలా పోయకుండా ఉంచితే ఎండ తీవ్రతకి చెట్టు మొత్తం ఉడికెత్తిపోయి మొగ్గలు ఎక్కువగా వస్తాయి. ఇలా చిగుర్లతో మొగ్గలు ఎక్కువగా వచ్చిన తర్వాత డైలీ వాటర్ పోయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్ అర్థం కావడం కోసం నేను 5 days గ్యాప్ ఇచ్చుకుంటూ కంప్లీట్గా వీడియో తీశాను. చూడండి, చిన్న చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి. చెట్టుకు మొగ్గలు 10 daysలో ఇలా కనిపిస్తాయి. డైలీ వాటర్ పోస్తే మొగ్గలు వస్తాయి, కానీ మరీ ఇంత ఎక్కువ రావన్నమాట. ఎక్కువ మొగ్గలు రావడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మొక్క బలంగా ఉండాలంటే ఇంట్లో ఉండే కంపోస్ట్ ఎరువు వేసుకోవచ్చు, కానీ నేనేమి వేయలేదండి, వాటర్ మాత్రమే పోసాను. 15 daysలో మొగ్గ గ్రోత్ అనేది ఇలా ఉంటుంది. సమ్మర్ సీజన్ 3 months మనం 2 నుండి 3 సార్లు ఆకు దూసి మల్లెపూలు పూయించుకోవచ్చండి. ఆకు దూసినప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవుతే మాత్రం చాలా ఎక్కువ పూలు పూస్తాయన్నమాట. ఈ మల్లె చెట్టుకి ఆకు దూస్తేనే పూలు ఎక్కువ పూస్తాయి, లేదంటే అస్సలు పూయవండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ మొక్కను చూసి కొత్తగా మొక్కను పెంచుకునే వాళ్ళు చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది. మీకు మొక్క పెట్టారంటే 1 yearలో మొక్క పెరిగి పూలు పూస్తాయన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో పెంచుకోవచ్చండి. నేను చిన్న ప్లేస్లోనే పెంచిన మొక్క ఇది. మల్లె మొక్క ఆకు దూసిన దగ్గర నుండి 20 రోజుల్లో మల్లె మొగ్గలు పూయడం స్టార్ట్ అవుతాయండి. ఇలా కనుక చేశారంటే మల్లె మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది. ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే సరిపోతుందండి ఎక్కువ మొగ్గలు రావడానికి. ఇంకా చెప్పాలంటే మల్లె చెట్టుకి ఎరువులు ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి, వాటర్ మాత్రమే పోస్తే సరిపోతుంది. ఇంకా మల్లె చెట్టుకి ఆకు ఏ టైంలో తీయాలంటే మార్చి నుండి మే సీజన్లో మాత్రమే పూలు పూస్తాయండి. ఈ టైంలోనే మనం ఆకు దూసినట్లయితే మనకి పూలు ఎక్కువగా వస్తాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ చెట్టు ఎలా పూసిందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.